బాధపడుతున్నా. మామూలుగా అయితే నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో కార్యక్రమం ఉంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఆ ప్రోగ్రాం కొంత వాయిదా వేసుకుని ఇక్కడ నేను వచ్చాను. మళ్ళా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మొత్తం గ్రామం ముందుకు గురైపోయింది. 4 రోజులుగా ఈ వరదల్లో నేను ఉన్నారు. ఇందుకు చాలా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ విజయ్ కుమార్ ఇక్కడే ఉంటారు. యువత కూడా గ్రామస్తులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు న్యాయం జరిగే వరకు యాత్రకెళ్తే ఇంకా 4 5 మంది ఆశకు తెలియడం లేదు. ఆ రోజు ప్రభుత్వం చేయలేదు కానీ నేనే వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అందరినీ ప్రత్యేక విమానంలో ఇక్కడ తీసుకొచ్చిన ఘనత కూడా మీకు న్యాయం జరగాలి. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటాం. అన్ని విధాలు ఆదుకుంటాం. గ్రామస్తులు చూస్తే బాధేస్తుంది. కనీసం తిండి కూడా పెట్టలేదు. ఈ రోజు మీరు చూస్తే ఈ ప్రాంతంలో చూసుకొండ, గణపర్తి, మెలిపాక, యాదగిరిపాలెం, కుమారపురం, ఆనందపురం ఈ గ్రామాలకు ఇంకా కూడా మనుషులు పోయే పరిస్థితి కూడా లేదు. ఇదే పరిస్థితిలో ఉంది. ఈరోజు 4 ధామ్ల వాళ్ళకు తగ్గిపోతే వాళ్ళకు కూడా ఇంకా సహాయమైన పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మల ప్రభుత్వం తప్ప పేదవాడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని విశిక్షణ జ్ఞానం కూడా లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలి. ఊరంతా నీళ్లు వచ్చాయి, ఇండ్లన్నీ పడిపోతున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి 50 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరసనాయిలు, అవసరమైతే ఇంకొక 5-6 రోజులు ఇదే మనకు ఉంటే 100 కేజీల బియ్యం ఇచ్చిన నష్టం లేదు. ఇండ్ల పైన కూడా ఇంకొక అంతస్తు చేస్తే మీరు ఇలాంటి వర్షం వస్తే పైన తలదాచుకునే అవకాశం ఉంటుంది. అది కూడా నష్టపరిహారం కూడా ఇప్పించడమే కాకుండా 10,000 నష్టపరిహారం ఇచ్చి ఉచితంగా 1,50,000 ఖర్చు పెట్టి ఇండ్లు పెట్టే కార్యక్రమం కూడా చేయాలి. మొత్తం పోయింది, దిగుబడి రాదు. వరి మొత్తం కొల్లిపోయింది. చాలా కూడా చెరుకు వరి పక్కన ఉంది, ఇక్కడ చెరుకుంది. హెక్టార్కి 50,000 అంటే ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. నేను చేసిన డిమాండ్లన్నీ సాధించే వరకు మీ తరపున పోరాడుతూ రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటూ మీకు న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ